ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను చెప్పబోయేది ఏంటంటే ఇండిపెండెన్స్ డేకి మనకి ఎట్లా ఫామ్ అయిందో ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఫ్రెండ్స్, ముఘల్ ఎంపైర్ ఉన్నది. అప్పుడు ఇండియాని అంతా చుట్టుముట్టేసి ఇండియాని చాలా ఇబ్బంది పెట్టి అప్పుడు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ పుట్టి అప్పుడు అంతా మన ముఘల్ ఎంపైర్ ఫైటింగ్ చేసి అంతా కవర్ చేసుకున్నాం. అదంతా కవర్ చేసుకుంటే ఏమైంది, బాగా ఫైటింగ్ చేసినాక అప్పుడు ముఘల్ ఎంపైర్ అంతా చుట్టుముట్టేసి బెంగళూరులో పెద్ద వారైంది. అప్పుడు మరాఠా ఎంపైర్ పూణే, నాసిక్, తమిళనాడు, చెన్నై ఇదంతా వార్లు అయితేనే యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు 13th century, అప్పట్లో వార్లు ఎక్కువ అవుతుండే కదా. అప్పుడే బ్రిటిష్ ఎంపైర్ ఫామ్ అయింది. బ్రిటిష్ ఎంపైర్ ఫామ్ అయితే ఇండియాకి వెళ్దాం అనుకో ఫస్ట్, కానీ ఇండియా ఎక్స్పెన్సివ్ రిచెస్ట్ మిలిటరీ ఫస్ట్ ఉండేది అప్పుడు ఇండియా. కాబట్టి ఇది సాధ్యం కాలేదు. ఫస్ట్ ఆస్ట్రేలియా పోయారు యూకే వాళ్ళు. ఆస్ట్రేలియా పోయి ఆస్ట్రేలియాతోటి ఫైటింగ్ చేసి ఆస్ట్రేలియాతోటి వార్ ఉండేది. ఆస్ట్రేలియా అంతా చుట్టుముట్టేసి వీళ్ళని ఇన్వెస్ట్. దాని తర్వాత కెనడా పోయారు. కెనడా కూడా అట్లనే వార్ చేసారు, ఇన్వెస్ట్ చేసి డబ్బులు అన్నీ దోచుకొని మళ్ళీ ఆఫ్రికా పోయారు. ఆఫ్రికా పూరెస్ట్ కంట్రీ, ఎట్లయినా ఈజీగా చూడలేదు. ఆఫ్రికా ఇదంతా కాంటినెంట్ అంతా చుట్టుముట్టేసారు యూకే. అప్పుడు జర్మన్ ఎంపైర్ ఫామ్ అయింది. అప్పుడు ఇంకో ఇబ్బంది పెట్టారు జర్మన్ ఎంపైర్. బ్రిటిష్ వాళ్ళ ఫ్రెండ్ జర్మన్ ఎంపైర్. నెల్పాన్ ఎంపైర్ అంటే ఫ్రాన్స్ ఎంపైర్. ఇదంతా దోచుకున్నాను జర్మన్ ఎంపైర్. ఒక వార్ అయింది. సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, అమెరికా ఒక టీము, బ్రిటిష్ ఎంపైర్, జర్మన్ ఎంపైర్ ఒక టీము. ఈ రెండు వార్ అయితే ఫ్రాన్స్ ఎంపైర్ గెలిచింది. ఫ్రాన్స్ ఎంపైర్ గెలిస్తే యూకే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా అందరినీ చెక్ చేసింది. దాని తర్వాత ఇట్లా యూరప్ కాడ ఇక్కడ చుట్టుముట్టేసి అంతా చేసి అప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ అయినాక ఒక ఆయన ఉండేది యూకేలో. ఇండియాకి వెళ్దాం అనుకున్నాం. ఇండియాకి వెళ్ళకపోతే షిప్లో వెస్ట్ ఇండీస్ కూడా అప్పుడు ఇండియాని కబ్జా చేసిండేది. అందుకని దీని పేరు వెస్ట్ ఇండీస్ అని పెట్టారు. అంటే ఈ కంట్రీ పేరు ఏంటిదని అడిగిరాలు. అయితే ఇది వెస్ట్ ఇండీస్ అని. ఇండియా ఎక్కడ ఉంటుందంటే ఒక ఆయన వెస్ట్ ఇండీస్లో రిచెస్ట్ పర్సన్ ఉంటుంది. ఆయన కాడికి పోయి వాళ్ళు ఇండియా ఇక్కడ మ్యాప్ ఉంటుందని చెప్పి చూపించారు. మళ్ళీ ఇక్కడ పోయి ఇండియాని చాలా ఇన్వైట్ చేసి అప్పుడు 16th centuryలో మహాత్మా గాంధీ పుట్టి అందరు హిందువులని ఫైటింగ్ చేస్తుంటే అప్పుడు ఇండియా చాలా ఊడిపోయింది. చాలా వార్లలో ఊడిపోయింది. అప్పుడే చాలా తక్కువ స్లోగా ఉంది. ఇండియా అన్నిట్లో స్లోనే ఉంది. అప్పుడు స్లోగా ఉంటే అప్పుడు మహాత్మా గాంధీకి 13 yearsకి పెళ్ళైతే వాళ్ళు లండన్కి చదువుకోనికి పోయింది మహాత్మా గాంధీ. అప్పుడే ఇన్ఫర్మేషన్ అయ్యింది. అప్పుడు దక్షిణ ఇండియా పోయింది. అదంతా కాపాడి భగత్ సింగ్, లక్ష్మీబాయి వాళ్ళందరూ కాపాడితే అప్పుడు ఇండియా ఇండిపెండెన్స్ ఫామ్ అయింది. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చి 79 years అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి ఫ్రీడమ్ ఫైటర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. అందుకే జై హింద్, జై ఆర్మీ, జై ఇండియన్ ఆర్మీ. థ్యాంక్ యూ.